హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రుచులు. రొయ్యలతో టేస్టీగా నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్తో ఈ కొలతలతో రొయ్యల పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు ఈ రొయ్యల పచ్చడి నిలవ ఉంటుంది. ఈ రొయ్యల పచ్చడి కోసం నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసేస్తే హాఫ్ కేజీ రొయ్యలు అయ్యాయి. ఈ రొయ్యలను బాగా 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసి కలపడం వల్ల రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయి. అలాగే నేను హాఫ్ కేజీ రొయ్యలకు కొలతలు చెప్తున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కొలతలు పెంచుకోండి. ప్యాన్ పెట్టుకుని 4 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. ముందుగా ధనియాలు 2 స్పూన్స్ వేసి వేయించుకోవాలి. ముందు ధనియాలు వేయించుకుని అవి మంచి కలర్ వచ్చాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ముందుగా జీలకర్ర వేస్తే తొందరగా వేగిపోతుంది కాబట్టి ముందు ధనియాలు వేసి జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 250 గ్రామ్స్ వరకు నూనె పోసుకుంటున్నాను. ఇది నువ్వుల నూనె. ఈ నూనె ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న రొయ్యలు ఇందులో వేసేసుకోవాలి. మీకు ఎక్కువ రొయ్యలు ఉంటే కనుక 2-3 బ్యాచ్ల కింద వేసుకోండి. ఈ రొయ్యలు అనేవి అడుగంటుతాయి కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. రొయ్య ఎంత బాగా వేగితే మనకి పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రొయ్యలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకుని మధ్యలో కలుపుతూ ఉండాలి. రొయ్య అనేది మరీ గట్టిగా వేగిపోయినా మనకి రైస్లో కలుపుకునేటప్పుడు రొయ్య అనేది గట్టిపడిపోతుంది కాబట్టి ఈ కలర్లో అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకుని ప్లేట్లో వేసుకుందాం. మరీ ఎక్కువ రెడ్గా వేగిపోకూడదు. ఇది ఆయిల్లో 2 స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వేగాక కలర్ వస్తుంది కదా, చూసారా రొయ్యలు అనేవి ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. చూసారా ఈ రెడ్ కలర్లో పేస్ట్ అనేది బాగా వేగింది కాబట్టి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని సాల్ట్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్కి 4 స్పూన్లు కారం వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. మనం వేసుకున్న కారం సాల్ట్ అన్నీ కూడా ఇందులో బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ధనియాలు పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రొయ్యలు ఇందులో వేసేసుకోవాలి. మనం ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మరి రొయ్యలు వేగే మటుకే ఆయిల్ వేస్తే పచ్చడి బూజు వస్తుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసి ఈ పచ్చడి అంతా బాగా చల్లారాక మనం నిమ్మరసం అనేది పిండుకోవాలి. చూసారా ఈ పచ్చడి అనేది బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను పెద్ద సైజు 2 నిమ్మకాయలు 2 తీసుకున్నాను. మీ దగ్గర చిన్న నిమ్మకాయలు ఉంటే ఒక 3 వరకు వేసుకోండి. లెమన్ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం లెమన్ జ్యూస్ వేసేటప్పుడు వేడి మీద వేస్తే చేదు వస్తుంది కాబట్టి బాగా చల్లారాకనే వేసుకోవాలి. చూసారా నిమ్మరసం వేసాక ఇంకా బాగా కలర్ వచ్చింది కదా. ఇది బాగా కలిపేసుకుని ఒక 8 జార్లో వేడేసుకుంటే పచ్చడి అనేది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఈ పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ పచ్చడి కనుక మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై రుచులు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.